హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవునికి స్తోత్రాలు. కూడిన మీకు ప్రభునందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో దేవుని యొక్క వర్తమానాన్ని కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా విందాం. మనం ధ్యానం చేస్తూ ఉన్నాం యెరూషలేము పట్టణానికి ఉన్న 12 గుమ్మాలు గూర్చి. ఒక వారం మనం ధ్యానం చేసాం. 12 గుమ్మాలలో గొర్రెల గుమ్మము, ఆ తర్వాత మత్స్య గుమ్మము మీకు గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత వారం మనం ధ్యానం చేసాం పాత గుమ్మము. ఆ తర్వాత వారం మనం ధ్యానం చేసాం లోయ గుమ్మము. ఈ విధంగా మనం ధ్యానం చేస్తా గత వారం అయితే పెంట గుమ్మము గూర్చి మనం ధ్యానం చేసాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి మరొక గుమ్మము వైపు మన యొక్క కన్ను దృష్టి పెడదాం. కొద్దిగా హమ్మింగ్ వస్తున్నట్టుంది, కొద్దిగా తగ్గిస్తే సరిపోద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరిపోయింది. అప్పుడు ఈ వారం కూడా మనం మరొక గుమ్మమును గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హెజే కుమారుడైన షల్లూము ధార యొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇక్కడ మనం ఒక గుమ్మమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ధార గుమ్మము, ధార యొక్క గుమ్మము. ఈ గుమ్మమును బాగు చేసేటువంటి, నిలిపేటువంటి బాధ్యత ఎవరు తీసుకున్నారు అని అడిగితే షల్లూము అనేటువంటి వ్యక్తి తీసుకున్నాడు. షల్లూము. ధార యొక్క గుమ్మము. కొన్ని తర్జుమాలలో ఓట గుమ్మము అని కూడా వ్రాయబడింది. ధార గుమ్మము లేదా ఓట గుమ్మము. ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటికి ప్రధానంగా నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆలోచన చేస్తారు. ఆ పంచాయతీ సంబంధించినటువంటి పైప్ లైనో లేదు అనంటే ఆ స్థలంలో ఒక బోర్ వేయించుకోవడానికో ప్రయత్నం చేస్తారు. నీరు అవసరం కదా, నీరు అవసరం. ఏదైనా ఒక రైతు పొలం కొనేటప్పుడు ఆ పొలానికి నీటి అవకాశం ఎలా ఉంది అని చూసుకుంటాడు. బోర్ ఉందా, బోర్ ఉంటే బోర్ పనిచేస్తుందా, ఎంత లోతులో ఆ బోర్ ఉంది, ఆ చుట్టుపక్కల ఇంకా ఎక్కడైనా బోర్లు ఉన్నాయా, భవిష్యత్తులో ఈ యొక్క బోర్, ఈ నీరు వచ్చేటువంటి ఈ బోర్ భవిష్యత్తులో ఎంతకాలం మనకు పనిచేసే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా లెక్క వేసుకుని ఒక పొలాన్ని కొంటాడు ఒక రైతు. ఎందుకంటే నీరు అవసరం, నీరు అవసరం. ఇక్కడ మనం వింటూ ఉన్నాం ధార గుమ్మము లేదా ఓట గుమ్మము. ఓట గుమ్మము. యెరూషలేము పట్టణానికి మనం ఈ యొక్క గుమ్మము ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏమైనా ఉన్నదా అని అడిగితే, యెరూషలేము పట్టణం అంతా కూడా కొండ ప్రాంతం. యెరూషలేము పట్టణంలో
అంతా కూడా రాళ్ళు కనిపిస్తాయి మనకి, రాళ్ళు కనిపిస్తాయి మనకి. అలాంటి పట్టణంలో నీటికి మాత్రం ఎలాంటి కొదువ ఉండదు. చాలా స్వచ్ఛమైన చక్కని నీరు లభిస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ పట్టణంలో ఓటగుమ్మపు అనుభవం ఉన్నది. ఓటగుమ్మపు అనుభవం. ఓట నీటి ఓటల దగ్గరికి వెళ్ళేటువంటి ఒక గుమ్మం ఉంది. నీటి ఓటలు ఆ ప్రాంత ప్రజలకు అవసరం. ఒక వ్యక్తికి నీటి ఓట అవసరం. మన భారతదేశానికి ఎక్కడో హిమాలయ పర్వతాల్లో పుడుతున్నటువంటి గోదావరి మన భారతదేశంలో అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి ఆఖరికి బంగాళాఖాతంలో కలిసిపోతుంది మన యొక్క నరసాపురం దగ్గరలో. ఇన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్నటువంటి ఒక నది ఆ దేశానికి ఎంతో విలువైనది కదండి. ఎన్నో వేల ఎకరాలు ఆ నది ద్వారా పంట పండుతూ ఉన్నాయి. ఇక్కడ ఓటగుమ్మము అనేది మనకి ఏమి నేర్పిస్తుందంటే, మన ఆత్మీయ జీవితాలలో ఓట అనుభవం, ధార అనుభవం మనం కలిగి ఉండాలి. మీరు అడగొచ్చు, ఓట అనుభవం, ధార అనుభవం అంటే పొలానికైతే ఉంటుందండి, ఇంటి స్థలానికైతే బోరు వేయించుకోవచ్చు. మన ఆత్మీయ జీవితాలకి ఓటగుమ్మము, ధారగుమ్మము, ఈ అనుభవం అంటే ఏంటండి అని మీరు అడగొచ్చు. వాక్యంలోనే మనం చూద్దాం. మన ఆత్మకు కావలసినటువంటి ఆ జీవ జలాన్ని, ఆ ఓటను మనం ఎక్కడ నుండి పొందుకోగలమో వాక్యంలో పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఒక చక్కని మాటను మీ చేత చదివించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చదివితే, మనం నీరు త్రాగుతాం కదండి, నీరు త్రాగుతాం. అయితే ఆ నీరు త్రాగిన తర్వాత కొంత సమయానికి మరలా మనకి దాహం వేస్తుంది. వేసవకాలం అయితే ఎక్కువ నీరు త్రాగుతాం, వర్షాకాలము శీతాకాలం అయితే కొద్దిగా తక్కువ నీరు త్రాగుతూ ఉంటాం. అయితే యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడుతూ అక్కడ ఆ బావి దగ్గర నీరు అడిగాడు, దాహానికి నీరిమ్మని అడిగాడు ఆ సమరయ స్త్రీని. సమరయ స్త్రీ అంది, నువ్వు యూదుడిలా కనిపిస్తున్నావు, మేమిచ్చే నీరు నువ్వు త్రాగవు కదా, నీవు మమ్మల్ని నీరు అడగవు కదా, ఎలా అడుగుతున్నావు అని అడిగితే యేసయ్య అన్నాడు, ఇదిగో నేనెవరినో నీకు తెలిస్తే నీవే నన్ను నీరు మంచినీళ్ళు ఇమ్మని అడుగుతావు. ఇదిగో నీవిచ్చే నీళ్ళైతే ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును. నీవిచ్చే ఈ నీళ్ళైతే త్రాగిన తర్వాత మరలా దప్పికొనే అవకాశం ఉంది. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు అని అంటాడు. దాని అర్థం ఇక నీ దాహమును తీర్చేటువంటి నీళ్లు నేను ఇవ్వగలను అని అర్థం. ఏంటి ఈ దాహం, ఏంటి ఈ నీళ్లు అని మనం పరిశీలన చేయాలి. ఆత్మీయ జీవితంలో మనము దాహము కలిగినటువంటి అనుభవంలో జీవిస్తూ ఉండాలి. దాహం అంటే ఏంటంటే మన యొక్క ప్రాణాన్ని నిలుపుకోవడానికి గొంతు తడి చేసుకోవడం, నాలుక బిట్టగరిసిపోయినప్పుడు నాలుకలో ఉండేటువంటి లాలాజలం కూడా ఇక ఓరనప్పుడు మనం ఆ యొక్క నీటిని సేవిస్తూ ఉంటాం. బాగా గమనించినట్లయితే ఇక్కడ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు
ఎప్పుడును దప్పిగొనడు అని అంటాడు. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నేను నీళ్ళు ఇస్తానే, ఆ నీళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? ఊరెడు బొగ్గగా ఉంటాయి అని వాక్యంలో చెప్పబడింది. ఈ యొక్క ఊరెడు బొగ్గగా ఉండే నీళ్లు ఏమిటి అని అడగవచ్చు. ఏమీ కాదు, దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యం మన హృదయాలలోనికి వచ్చినప్పుడు ఊరెడి బొగ్గగా ఉంటుంది. మనము అలసిపోయిన ప్రతిసారి, సొమ్మసిల్లిపోయిన ప్రతిసారి, మన యొక్క నోటిలో తడియారిపోయినటువంటి అనుభవాలలో ఉన్న కష్టతరమైనటువంటి ప్రతి సమయంలోనూ లోపల ఉన్న వాక్యం ఉబికి ఊరి ఏం చేస్తుందంటే మనందరినీ బలపరుస్తుంది, ఆదరిస్తుంది. కాబట్టి ఓట గుమ్మపు అనుభవం కావాలి మనందరికీ. వాక్యం మన హృదయంలో దాచుకోవాలి. మన హృదయంలో ఉబికేటువంటి నీరు లా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా గమనించాలి, మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని పాటల రూపంలో దాచుకుంటూ ఉన్నాం. మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థ వాక్యపు రూపంలో దాచుకుంటూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఒక్కొక్క సమయంలో బైబిల్ కూడా చేతిలో లేకపోయినా ఒక గంట సేపు వాక్యం చెప్పగలిగినంత వాక్యపు ఊటను దేవుడు మనలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, వాక్యం మనం చదువుతూ ఉండాలి, వాక్యం మనం ధ్యానిస్తూ ఉండాలి. వాక్యం మనం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమైనటువంటి నీటి బొగ్గ, నీటి ఊట మన హృదయాలలో ఉండే మన యొక్క దాహార్తిని తీరుస్తూ ఉంటుంది. ఊరెడి నీట బొగ్గ, ఊరెడి నీటి బొగ్గ దేవుని యొక్క వాక్యం అనేది. ఊట గుమ్మపు అనుభవం. మనం వాక్యం వినాలి, వాక్యం సాధ్యమైనంతగా వినాలి, వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. వాక్యం బలపరుస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథం 36వ కీర్తన, 36వ కీర్తనలో వ్రాయబడినటువంటి 8వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 36, 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆనంద ప్రవాహమట, దానిలోనిది త్రాగిస్తూ ఉన్నాడట. ఎవరు? సర్వశక్తి కలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆనంద ప్రవాహం అంటే మందిరములో ఉన్నటువంటి వాక్యపు సమృద్ధి ద్వారా దేవుడు మన హృదయములోనికి వాక్యమును పంపించి నీటి బొగ్గవలే ప్రవహించేటట్లుగా చేసి మన జీవితాల్లో మనకి ఆనంద ప్రవాహాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం చాలా అనుభవాలు గుండా వెళ్తూ ఉంటాం. రోజు ఒకలాగా ఉండదండి, రోజు పరిస్థితులు ఒకలాగా ఉండవు. ఒకరోజు ఆనందం, ఒకరోజు సంతోషం, ఒకరోజు వ్యాధి, ఒకరోజు నీరసిల్లిపోవడం, ఒకరోజు నింద, రకరకాల అనుభవాల గుండా మానవుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనందరి హృదయాల్లో ఉంచినటువంటి నీటి బొగ్గ ద్వారా ఊరెడి దేవుని యొక్క వాక్యం మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. హల్లెలూయా. వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. చిన్న చిన్న దేవుని యొక్క మాటలు మన హృదయంలో దాచుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదో. ఆ మాట మీరు చెప్పగలరా? అది పెద్ద మాట.
యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనే వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. కొన్ని వాక్యాలు మన హృదయంలో కంఠస్థపట్టి దాచుకోవాలి. అవి వల్లించి, అవి పైకి నోటి ద్వారా పలికి మన హృదయంలో నీటి బొగ్గవరే ఆ యొక్క ఆనంద ప్రవాహాన్ని అనుభవించే స్థితిలోనికి ప్రభు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని అంటాడు. కాబట్టి ఆనంద ప్రవాహం అంటే ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని యొక్క వాక్యం నుండే. ఆనందం ఎప్పుడు ఆనందమే. సమస్యలు రాకపోతాయా, కన్నీళ్లు రాకపోతాయా, ఇబ్బందులు రాకపోతాయా, నిందలు రాకపోతాయా? ఇవన్నీ వస్తాయి. కానీ వీటన్నిటి మధ్యలో ఎక్కడో వర్ణించలేని విపరీతమైనటువంటి బలాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క ఆనంద ప్రవాహము హృదయంలో నుండి వాక్యం ద్వారా మనకి ఉబికి మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి నీటి యొక్క ఓట గుమ్మపు అనుభవం మనకి అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వచనాన్ని చదువుదాం. చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం. నా జనులు 2 నేరములను చేసి ఉన్నారు. దేవుడైన యెహోవా అంటున్నాడు ఇర్మియా ద్వారా, నా జనులు 2 నేరములను చేసి ఉన్నారు. 2 తప్పులు చేశారు నా ప్రజలు. ఏంటో చెప్తున్నాడు చూడండి. జీవ జలముల ఓట అయిన నన్ను విడిచిపెట్టేశారు. దేవుడు అంటున్నాడు, నేను జీవ జల ధారణై ఉన్నాను. మీ హృదయాలలో ఉబికటి నీటి బొగ్గగా ఉన్నాను. మీ యొక్క సమస్యలలో మీకు ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి నీటి ఊటగా నేను వాక్యముగా ఉన్నాను. అయితే ప్రజలు నన్ను విడిచిపెట్టేశారంటాడు. జీవ జలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. ఇంకా ఏం చేస్తున్నారో తెలుసా? తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకుని ఉన్నారు అని అంటాడు. జీవవాక్యాన్ని ప్రజలు విడిచిపెట్టేసేటువంటి పరిస్థితి. దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చే ఆనందాన్ని విడిచిపెట్టి లోకంలో పగిలిపోయేటువంటి తొట్లను తొలగించుకుని దానిలో తాత్కాలికమైన సంతోషాన్ని పెట్టుకుని ఆనందించడానికి ప్రజలు పరుగులు పెడుతున్నారు. 2 నేరాలు చేశారు అని దేవుడైన యెహోవా చెప్తూ ఉన్నాడు. ఒకటి, జీవ జలపు బొగ్గనైన నన్ను, జీవ జలపు ధారణైన నన్ను విడిచిపెట్టేసి లోకంలో ఉన్న ఆనందం కోసం తొట్లను తొలిపించుకుని, పగిలిపోయిన తొట్లను తొలిపించుకుని దానిలో లోకపు ఆనందం ద్వారా సంతోషించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 తప్పులు నా ప్రజలే చేస్తున్నారని అంటాడు. బాగా గమనిస్తే, ప్రభు నిజమే, నీటి బొగ్గగా నా హృదయంలో జీవించు, నువ్వు నీటి ఊటగా నా హృదయంలో జీవించు ప్రభా. నేను లోకంలో ఉన్న సంతోషం ద్వారా సంతోషించడం కాదు, లోకమిచ్చే సంతోషం కాదు, లోకమిచ్చే ఆనందం కాదు, లోకమిచ్చేటువంటి ఆ యొక్క సంతోష ఆనందాల ద్వారా కాదు ప్రభా. నీ వాక్యం ద్వారా, నీ యొక్క సన్నిధి ద్వారా, నీ యొక్క సహవాసం ద్వారా వచ్చేటువంటి ఆత్మీయ ఆనందాన్ని నేను కలిగి ఉండడానికి సహాయం చేయి ప్రభా అని ప్రభు సన్నిధిలో మనం అడగాలి. హల్లెలూయా. నీటి ఓట గుమ్మపు అనుభవం. పొలానికి ఎంత నీటి ఊట అవసరమో, ఒక దేశానికి నీటి ఊట ఎంత అవసరమో చెప్పండి. ఒక ఇంటికి నీటి ఊట ఎంత అవసరమో, మన ఆత్మీయ జీవితాలకి కూడా నీటి ఊట అయిన దేవుని యొక్క వాక్యం అంతకంటే అవసరం. ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి, ఏమనో తెలుసా? ఇదిగో మీ ఇంటిలో, మీ వాకిటిలో నీళ్లు మీ వాకిటిలోనే ఇంకిపోయేలాగా ఉంచుకోండి. ఎందుకంటే ఆ నీళ్లు ఇంకిపోయినప్పుడు ఏమవుతుందంటే
ఆ చుట్టుపక్కల నీళ్లు భూమిలో దాచబడతాయి. చాలా చోట్ల మనం పరిశీలన చేసినప్పుడు నీరండి ఇక్కడ 700 అడుగులు 1000 అడుగులు వెళ్తేనే కానీ దొరకదండి, 2000 అడుగులు వెళ్తేనే కానీ నీరు దొరకదండి అనే ప్రాంతాలు ఎన్ని లేవు. మీరు చూడండి, మనం ఈ రోడ్లో వెళ్తూ ఉంటే, నిర్దోల్ రోడ్లో వెళ్తూ ఉంటే బోర్లు ఇంజిన్ మోటారు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ధారలను చూస్తుంటే ఎంత సంతోషమైపోద్దో. నిండుగా వస్తుంటే, ప్రభువా ఇంత చక్కని భూములను మా ప్రాంతంలో ఉంచావు, మా ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క పంటలు చక్కగా పండిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా అని చెప్పేటువంటి మనస్సు వస్తుంది. హల్లెలూయా. అనేక ప్రాంతాల్లో రైతాంగాలు నీటి ఎద్దడికి ఎన్ని సమస్యలకు గురవుతున్నారో, కానీ ఈరోజు గమనించాలి, ఆత్మీయ జీవితానికి నీటి బుగ్గ, నీటి ఓట గుమ్మపు అనుభవం అవసరం. బాగా గమనించాలి. సరే, బోర్ ఉంది. ఒక్కొక్కసారి వేసిన బోరే అప్పటి వరకు ధారలాగా నీటి ప్రవాహం ఉబికేటువంటి ఓటే, కానీ సడన్గా ఆగిపోద్ది. మనం బయట ఎన్ని ప్రయత్నాలు చేసినా రాదు, కానీ ఆ ఓట గుమ్మములో లేదా ఆ నీటి ఓటలో, ఆ బోరు బావిలో అడ్డు ఏముందో దాన్ని తొలగించాలి. అడ్డు ఏముందో దానిని తొలగించినప్పుడు మరలా తిరిగి భూగర్భ జలం నుండి నీరు పైకి ఉబికి తన్నేటట్లుగా మన యొక్క హృదయంత రంగములో ఉన్న దేవుని యొక్క వాక్యం పైకి ఎగసి మన యొక్క హృదయంలో చక్కని ఆత్మీయ ఆనందాన్ని అనుభవించగలుగుతాం. అడ్డు వస్తుంది. మీరు అడగొచ్చు, ఏం అడ్డు వస్తుందండి? సరే, బోరు బావిల్లో అయితే ఒక్కొక్కసారి వాడుకోకపోతే బోర్ని సీల్ చేస్తారు, అవునండి, పైన మూత వేస్తారు. సరిగా మూత వేయలేదనుకోండి, ఆ బోర్ ఇంకా పనిచేసేటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే దాంట్లో ఏదో అడ్డుపడి అడ్డును తొలగించేటువంటి కార్యక్రమం చేస్తారు. మన ఆత్మీయ జీవితంలో ఏం అడ్డుపడుతుందండి? మన యొక్క నీటి బొగ్గకి, మన యొక్క నీటి ఓటకు ఏమి అడ్డుపడే అవకాశాలు ఉన్నాయండి అంటే అరిషడ్వర్గాలు. అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాటని? అరిషడ్వర్గాలు అంటే, అరి అంటే శత్రువు, అరి అంటే శత్రువు, షడ్ అంటే 6, వర్గము అంటే గుంపు. అరిషడ్వర్గాలు అంటే మనకు శత్రువులైనటువంటి 6 విషయాలు మానవుడి యొక్క జీవితంలో నీటి బొగ్గ పైకి ఉబకకుండా వాక్యము అక్కడితో అణిచివేయబడే ప్రయత్నాలు చేసే 6 శత్రువులు ఉన్నాయి ప్రతి మానవుడికి. అరిషడ్వర్గాలు అంటారు దాన్ని. అరిషడ్వర్గాలంటే ఏంటో తెలుసా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు. మరలా చెప్తున్నాను, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు. ఈ 6 అరిషడ్వర్గాలని పిలుస్తారు. అరిషడ్వర్గాలైనటువంటి 6 కూడా మానవుని యొక్క హృదయంలో ఉన్న నీటి బొగ్గ అనుభవానికి అడ్డుగా వచ్చి వాక్యాన్ని అణిచివేస్తాయి. ఆ యొక్క వాక్యాన్ని హృదయంలో నుండి పైకి వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా నీటి బొగ్గకు అడ్డు నిలిచిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే, నీటి బొగ్గ మరలా తిరిగి యథావిధిగా పనిచేయడానికి అడ్డు తొలగించాలి. అవునండి, అడ్డు తొలగించాలి. ధారను దేవుడే ఆపేస్తాడు. ఒక్కొక్కసారి ధారను
ఒక్కొక్కసారి మనమే అడ్డుబండి వేసుకుని ఆపేసుకుంటాం. ఒక్కొక్కసారి ధారను సాతాను ఆపేస్తాడు. అసలు ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో మన హృదయంలో ప్రవహించకపోవడానికి కారణం ఏంటన్నది మనం గమనించాలి. దేవుడే ఆపేశాడా? నిజమే, ఒక్కొక్కసారి దేవుడే ఆపేస్తాడట. కీర్తనల గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని వచనాలు, కీర్తనల గ్రంథం 51వ కీర్తన, మనం గత వారం కూడా ఈ యొక్క మాటను చదువుకున్నాం. 51వ కీర్తన 10వ వచనం, 51వ కీర్తన 10వ వచనం, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు ప్రభు. మూసివేయబడినటువంటి ఆ యొక్క నీటి ఊట మరలా తిరిగి నూతనంగా పనిచేసే విధంగా సహాయం చేయి తండ్రి అని అడగాలి. నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అంటే లోపలున్న వాక్యం అణిచివేయబడుతుండే లోపల దేవుని యొక్క వాక్యం అనగా ప్రభు అయిన క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో దుఃఖపడే పరిస్థితులు మనం చేయకూడదట. దేవుని వాక్యం ఉబికి ప్రవహించేటువంటి ఆ ఉబికి చక్కని నీటి ఓట అనుభవాలు మన హృదయంలో ఉండేటట్లుగా ప్రభు యొక్క కృపను మనం కోరుకోవాలట. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసి అయిన మన జీవితాల్లో నీటి ఓట అనుభవం ఉందా అని అడగాలి. చూడండి, ఎంత ఎండైనా ఎంత వేసవకాలమైనా బోరు చక్కగా నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, ఆ రైతుకి ఏమన్నా భయం ఉంటుందండి? పంట పండించుకోగలిగినటువంటి సత్తా ఉంటుంది. అవసరమైతే నీరుని జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఈ మధ్యకాలంలో ఏమొచ్చాయి? డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. అవునా? చుక్క 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 నీరు పడి మిగతాదంతా వేస్ట్ కాకుండా అవసరాన్ని బట్టి ఉపయోగించుకునే పరిస్థితి. మనం పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, ఎంత ఎండ వేడిమి లాంటి శ్రమలు మన జీవితాల్లో మనల్ని చుట్టుకుని ఉన్నా మనము సంతోషిస్తాం, ఆనందిస్తాం, ప్రభునందు ఎంతో ఆనందిస్తాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మనం దేవుని యొక్క కృపలో ఆనందించేటువంటి ఆ పరిస్థితిని మనం కలిగి ఉండాలి. మరొక మాట నేను చెప్పి ముందుకెళ్తాను. చూడండి, మనలోనికి వచ్చినటువంటి ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీటి బొగ్గ, నీటి ఓట ఇతరులకు కూడా ప్రవహించాలి, ఇతరులకు కూడా ఉపయోగపడాలి. అవునండి, పూర్వకాలం ఒక గ్రామానికి ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో నీళ్ళ గ్రామ ప్రజలందరూ త్రాగేవారు. పూర్వకాలం ఒక గ్రామానికి ఒక నుయ్యి ఉండేది. ఆ నూతిలో నీళ్ళ ప్రజలందరూ త్రాగేవారు. ఒక వ్యక్తిలో నీటి బొగ్గ కనుక, నీటి ఓట కనుక ఉంటే ఆ వ్యక్తి నుండి అనేక మందికి ఉపయోగపడేటువంటి జీవధార ప్రవహించాలి, జీవధార ప్రవహించాలి. హల్లెలూయా. చూడండి, 2-3 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. నాయందు విశ్వాసముంచువాడెవడో, యేసు చెప్తున్నాడు, నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. వాక్యం విన్నారా మీరు? యేసు అంటున్నాడు, నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. మన యొక్క
కడుపులో, మన యొక్క హృదయంలో దేవుడు పెట్టినటువంటి జీవ జలధార, దేవుని వాక్యం అనేక మంది కొరకు ప్రవహించే జలధారలా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. అందుకనే వాక్యం మన యొక్క కడుపులో నుంచి ప్రవహించాలి, మన యొక్క నోటి ద్వారా ప్రవహించాలి. రోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రవహిస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కువ కాలం బోరు వాడకపోతే ఆ నీళ్లు కూడా పాడైపోతాయి. మనలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని ప్రవహించేటువంటి నీటి బుగ్గగా మనం ఉపయోగించాలి అంటాడు దేవుని యొక్క వాక్యంలో. అందుకనే చదువుకున్నాం, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. వాక్యం ఇంకా చెప్తుంది. సొలొమోను సామెతల గ్రంథం ఒక్కసారి 11వ అధ్యాయాన్ని తెరవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. బాగా వినాలి, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. మన హృదయంలో ప్రభువు నీటి బుగ్గను ఎందుకు పెట్టాడంటే, ఎవరైతే ఓదార్పు అవసరమై ఉన్నారో వారిని మనం ఓదార్చాలి. అదే ఇక్కడ వాక్యంలో చదువుకున్నాం మనం. ఏమని? ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. మనము ఆదరిస్తామా దేవుని యొక్క వాక్యం ద్వారా? ఏదో ఒక రోజున మనం ఆదరించబడతాం. బలపరుస్తామా వాక్యం ద్వారా? ఏదో ఒక రోజున మనం బలపరచబడతాం. ఔదార్యము కలిగిన వారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును. మన యొక్క హృదయంలో ఉన్న నీటి బొగ్గను ఉపయోగించి ప్రవహించే నీటి ధారగా మనము అనుకూలమైనటువంటి అనుభవ జీవితాన్ని కలిగి ఉంటే మనం నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడునన్న మాట మన పట్ల నెరవేర్చబడుతుంది. ఆదరించగలిగే మనసు, బలపరచగలిగే మనసు, సహాయం చేసే మనసు, దేవుని యొక్క వాక్యాన్ని విత్తే మనసు, సాక్ష్యముని చెప్పే మనసు, మందిరంలో దేవుని ఆరాధించే మనసు, దేవుణ్ణి స్తుతించే మనసు, ఇవి కలిగి ఉన్నప్పుడు మనము ఒక దినాన, మనకు అవసరమైనటువంటి దినాన దేవుడు మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని దేవుడు ధైర్యపరుస్తాడు. అందుకని నీటి బొగ్గ అయినటువంటి దేవుని వాక్యం ద్వారా మన హృదయంలో నుంచి నీళ్లు ప్రవహించాలి. నీటి ఊట గుమ్మపు అనుభవం. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు. విన్నారా? అర్థమైందా ఈ వాక్యం? మనల్ని దేవుడు ఎలా ఆదరిస్తున్నాడో, శ్రమల్లో ఉన్న వారిని ఆ విధంగా ఆదరించేటువంటి శక్తి మనకు ప్రభు అనుగ్రహించినట్లుగా ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. అంటే మనం ఏం చేయాలన్నమాట? మనలో నీటి బొగ్గ ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? ఆదరిస్తాం, బలపరుస్తాం, ధైర్యపరుస్తాం. దేవునిలో తప్పిపోతున్న వారిని తిరిగి దేవునిలో నిలబెడతాం, వారిని ప్రభువులో బలపరుస్తాం. దీనికి ఎక్కడి నుంచి రివార్డ్ వస్తుంది, ఎక్కడి నుంచి అవార్డు వస్తుంది అంటే మన ప్రభు అయినటువంటి దేవుని నుంచి.
ఓట అనుభవం అంటే అదే. ఇంత వాక్యం చెప్తున్నానా, ఒక్కో దినానా నేను ఆదరణను కోరుకుంటాను. ఎవరో ఒక వ్యక్తి ఆదరించేటువంటి ఒక్క మాట మాట్లాడితే ఆ వాక్యం ద్వారా నాకెంతో కొండంత బలం. దేవునికి స్తోత్రం. వాక్యం అనేది మనల్ని ఆదరిస్తుంది. మీరెప్పుడు కూడా ఆదరించి బలపరిచి మీ హృదయాల్లో నీటి బొగ్గ ఉన్నట్లయితే, నీటి ఓట అనుభవం కలిగిన వారైతే మీరు ఏం చేయాలంటే మౌనంగా ఉండలేం. మన నోటి నుండి, మన యొక్క కడుపులో నుండి నీటి ఓట అనగా దేవుని యొక్క వాక్య ప్రవాహం వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. మిమ్మల్ని ఒక్క మాట అడిగినవ్వండి, సేవకుడే వాక్యం చెప్పాలా? నిజమే, పుల్పీట్ దగ్గర అభిషేకించబడిన సేవకుడు వాక్యం చెప్పాలి. కానీ ఎంతోమందికి దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్పాలి. మనం మౌనంగా ఉంటుంటే సాతాను తన పని తాను చేసుకుపోతోంది. ఏర్పరచబడిన వారిని సైతం గ్రద్ద ఎత్తుకుని వెళ్ళిపోతున్నట్లుగా వెళ్ళిపోతుంది. బాగా గమనించాలి. చిట్ట చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు ఈ లోకానికి రెండవసారి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి ఆ యొక్క సూచనలన్నీ భూమి మీద కనిపిస్తూ ఉన్నాయి. మానవులు, ఆయన ప్రజలు రెండు తప్పులు చేస్తూ ఉన్నారు. ఒకటి, జీవ జలధార అయిన ఆయనను విడిచిపెట్టి తొట్లను తొలిపించుకుని సంతోషం, లోకంలో ఉన్న ఆనందం, సంతోషంలో, తాత్కాలికమైన సంతోషంలో సంతోషించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆనంద ప్రవాహం ఎక్కడుందో చెప్పండి? వాక్యంలో ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ప్రభువులో ఆనందించగలిగే కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు నేను ఈరోజు చెప్పినటువంటి వాక్య భాగం ఏంటో తెలుసా? ఓట గుమ్మపు అనుభవం. యెరూషలేం పట్టణానికి ఓట గుమ్మపు అనుభవం ఉంది. చక్కని జలధారలు ఉన్నాయి అక్కడ. ఆ నీటి ఓట ద్వారా పట్టణానికి కావాల్సినటువంటి చక్కని నీరు ప్రవహిస్తూ ఉంటుంది, ఊరతా ఉంటుంది, ఉబికిడి బొగ్గగా ఉంటుంది అది. ఆమేన్. మీరు మన జీవితంలో, మన హృదయంలో ఆ నీటి ఓట ఉందా, నీటి బొగ్గ ఉందా? ఉన్నట్లయితే అది మనం ఏం చేస్తామంటే వాక్యం మాట్లాడుతాం, వాక్యం చెప్తూ ఉంటాం, ఆత్మీయ విషయాలు మాట్లాడుతూ ఉంటాం, దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటాం, దేవునిలో పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తుతాం, తప్పిపోతున్న వారిని తిరిగి లేవనెత్తుతాం, దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమపరుస్తాం, ప్రభువు కోసం నిలబడిపోతాం. ఈ ఓట గుమ్మపు అనుభవం ద్వారా ప్రభు మనల్ని ఆదరించి బలపరచునుగాక. ఓట గుమ్మము, మరొక గుమ్మం ఉంది, నీటి గుమ్మము. అది ఇప్పుడు చెప్పను, దేవుని చిత్తమైతే వచ్చే వారం చెప్తాను. ఇది ఓట గుమ్మము, మరొక గుమ్మం ఏంటి? నీటి గుమ్మము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి గమనించండి. ఈ ఓట గుమ్మం ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. నిజమే ప్రభా, నీ వాక్యం నా హృదయంలో ఫలింపచేయి తండ్రి. మీరు అనుకోవచ్చు, ఏమండి నాకు బైబిల్ తెరిస్తే చదవడం రాదండి, నేనేం చేయాలి? వాక్యాన్ని ఎలా దాచుకోవాలి? మరి మీరు వింటున్నారు కదా, వింటున్నప్పుడు వాక్యాన్ని పట్టుకోండి. ఏదో ఒక వాక్యం మీకు గుర్తుపెట్టుకోండి, ఆ వాక్యాన్ని భద్రపరచుకోండి. వాక్యం మీ హృదయంలో వచ్చే వారం వరకు దాన్ని ఎక్కువ సార్లు చెప్పండి. మీ చేత ఒక వాక్యం చెప్పిస్తాను ఈరోజు. ఆ వాక్యం మీరు చెప్పాక నేను ముగించేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో నేను చదివించినటువంటి మాట మీరు చెప్పండి. అందరూ నాతో చెప్పండి. చూడండి, 4వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం నాతో చెప్పండి, నేను చెప్తాను, నాతో చెప్పండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. యేసయ్య చెప్పిన మాట ఇది. ప్రభువా, నువ్వు సమరయ స్త్రీతో చెప్పావంట కదా, నువ్వు నీళ్ళు ఇస్తే మరలా దాహం వస్తుంది, నేను నీళ్ళు ఇస్తే దాహం ఎప్పటికీ వేయదని చెప్పావు కదా అని చెప్పి ఇలాగా మీరు
వాడుక భాషలో చెప్పుకోండి, మనసులో అది దాచుకోండి. ప్రభువా, నా హృదయంలో అలాంటి నీటి బొగ్గ ఉంచు తండ్రి, అలాంటి నీటి ఊట ఉంచు తండ్రి అని ప్రార్థనలో కూడా చేసుకోండి. ఆ మాట చెప్పండి, వారమంతా ఆ మాట అనండి. దేవునికి వాక్యం అది ఏంటో మనం సాధారణంగా చెప్పే మాట కాదు. యేసు నోట నుండి వచ్చిన దేవుని యొక్క వాక్యం మీ వాడుక భాషలో చెప్పుకుంటున్నారు అంతే. కాబట్టి ఈరోజు మీరు నేర్చుకున్నారు ఏమనంటే, ఈరోజు మనందరం, నాతో సహా అందరూ నేర్చుకున్నాం ఏమనంటే, ప్రభా నీ వాక్యం నాలో ఉండాలి. ఈరోజు నేర్చుకున్నాం, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నీళ్ళు అడిగావు ప్రభా, నువ్వు నా దగ్గర అడుగుతున్నావు ఏంటని అంది. యేసయ్య అన్నాడు, నీవిచ్చే నీళ్ళైతే మరలా దాహం వేస్తుంది, నేను నీళ్లు ఇస్తాను, ఆ నీళ్లు త్రాగితే ఎప్పటికీ దాహం ఏదని అన్నావు. ఆ నీటి గురించి చెప్తూ నీ వాక్యమే ఆ నీరని చెప్పావు. నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచండి, నీ మాటను నా హృదయంలో ఉంచండి, ప్రవహించే నీటి ధారగా ఉంచండి ప్రభా. అనేక మంది దగ్గర ఈ వారంలో నేను ఆ నీటి ధార ద్వారా ప్రవహించే అనుభవంలోకి నడిపించండి అని ప్రభు యొక్క ఆత్మ మనతో మాట్లాడుతున్నారు. ఒక క్వశ్చన్ చెప్పి ముగించేస్తాను. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, ఇదిగో దేవుని గురించి చెప్పేవాడికి చెప్పు అని అంటాడు, లోపల ప్రేరేపిస్తాడు. దేవుని గురించి చెప్పు, నా గురించి చెప్పు, నువ్వు నా గురించి చెప్పు అని అంటాడు. ఒక్కొక్కసారి ఏమంటాడు తెలుసా, ఇక్కడ ఏం మాట్లాడుకో, అసలు నా మాటలు ఏం మాట్లాడుకో, ఇక్కడ అసలు నా విషయం నువ్వు ఇక్కడ ఎత్తకో అంటాడు. లోపల మాట్లాడతాడు మనతో. అనుభవం మీకుందా? నా గురించి ఇక్కడ మాట్లాడుకో, ఇక్కడ మాట్లాడితే వాళ్ళు వినరు. ఒక్కొక్కసారి అంటాడు వాళ్ళు వినరు, అయినా నువ్వు చెప్పు అంటాడు. పరిశుద్ధాత్మ నీటి బొగ్గ. దేవునికి స్తోత్రం. ఇలాంటి అనుభవంలో దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి నీటి ఓట అయిన దేవుని యొక్క వాక్యం చేత మనల్ని స్థిరపరచునుగాక. ఆమెన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.